ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశం ఏంటంటే మారు మనసు పొందాము అని అంటారు అందరం. కానీ మారిన మనసులో ఖచ్చితంగా కనిపించవలసినటువంటి 7 లక్షణాలు, మారిన మనసులో కనిపించే 7 లక్షణాలు, ఈ 7 లక్షణాలు మీలో ఉన్నాయో లేదో మీరు పరీక్షించుకోవాలి. అప్పుడు మీరు మారు మనసు పొందారా లేదనేది ఖచ్చితంగా తెలుస్తుంది. దేవుని వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 2-3 వచనాల్లో చదివినట్లయితే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను. 7వ వచనం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో, అతడు పరిసయ్యులలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిసం పొందుట చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. కాబట్టి ఈరోజు 7 ఫలాలు అంటే 7 అంశాలు నేను చెప్తాను. 7 అంశాలు ఉంటేనే మన మారు మనసు పొందినట్లు, మారు మనసు పొందినటువంటి దానికి తగినటువంటి ఫలాలు ఫలిస్తున్నట్టు అనమాట. ధ్యానం చేసుకుందాం ఈ వాక్యాన్ని. దయచేసి ప్రతి వారు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క మారినటువంటి మనిషిలో ఉండేటువంటి ఈ యొక్క 7 లక్షణాలు ప్రతి వారు కలిగి ఉండటానికి కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి, విత్తబడిచిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి 100 పంట అనుభవించడానికి నువ్వు సహాయం చేసినందుకు పరిశుద్ధాత్మ దేవుడా, మానవ స్వరం మరుగు చేసి నీవే మాతో మాట్లాడమని కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులు గమనించాలి, ఇది చాలా అద్భుతమైనటువంటి అంశము. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. సరే, ఇక్కడ ఏంటంటే అండి, మారినటువంటి మనిషిలో ఉండేటువంటి 7 లక్షణాలు లేకపోతే 7 యొక్క సూచనలు మనకు కనిపిస్తాయి అన్నమాట. చూద్దాం అవి ఏంటంటే, మారకపోతే మార్పు లేనటువంటి మంచి ఈవులు ఎలా ఇస్తాడు? ఎవరు? మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. మారినటువంటి దేవుడు మన దేవుడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి. మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. మారినటువంటి వాడు మన దేవుడు, మార్పు లేనటువంటి వాడు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. మన దేవుడు మార్పు లేని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీకు మంచీవులు అనుగ్రహించాలని నువ్వు ఆశపడుతున్నావు. నువ్వు మారలేనప్పుడు మార్పు లేనటువంటి దేవుడు మంచీవులు నీకు ఎలాగిస్తాడు? కాబట్టి నీ జీవితంలో అట్టడుగుకి వెళ్ళిపోతున్నా, సమస్యలు ఇరుక్కుపోతున్నావు, ఏ విధమైన అభివృద్ధి లేదు, గ్రోత్ లేదు అంటే ఏం చేయలేదు. నువ్వు పైకి రావాలన్నా, పైకి పోవాలన్నా గమనించాలి. నువ్వు నీ వ్యాపారంలో పైకి రావాలన్నా, నీ జీవితంలో పైకి రావాలన్నా, నువ్వు చేస్తున్న పనిలో పైకి రావాలన్నా, దేంట్లో పైకి రావాలన్నా, లేదా పైకి పోవాలన్నా, అంటే పరలోకం పోవాలన్నా ఏం చేయాలి? మారు మనసు నమ్మి బాప్తిసం పొందినవాడు, అంటే మారు మనసు పొందినటువంటి వాడు పరలోక రాజ్యానికి చేరగలుగుతాడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున నీవు జీవితంలో పైకి రావాలన్నా, ఆత్మీయ లోకంలో పరలోకం పోవాలన్నా, ఏది కావాలన్నా సరే ఏం చేయాలంటే మారక తప్పదు. మార్పు అనివార్యం. చూసారా, మార్పు లేకుండా ఏది కూడా జరగదన్నమాట. కాబట్టి మార్పు లేనటువంటి వాడు ఎంత నేర్పరైనా సరే తీర్పులోనికి రాక తప్పదంటండి. మార్పు లేనటువంటి వ్యక్తి ఎంత నేర్పరైనా సరే తీర్పులోనికి రావటం మాత్రం తప్పదు. నీకు ఎన్ని టాలెంట్స్, ఎన్ని స్కిల్స్ ఏది ఉన్నా కానీ మారు మనసు పొందలేనట్లయితే ఇంకా అది మీకు అందరికీ తెలుసు. ఖచ్చితంగా తీర్పు దినాన మార్పు లేని మానవుండా, తీర్పు దినం దాగలేవురా, ఓ సోదరా తీర్పు దినం దాగలేవురా అంటాడు ఒక భక్తుడు. ఎంత బాగున్నదండి. ఎప్పుడో నా చిన్నతనంలో 7వ తరగతిలో విన్నాను ఈ పాట. ఇప్పుడు ఉన్నదో లేదో పాడుతున్నట్లయితే తెలియదు కానీ, మార్పు లేని మానవుండా, తీర్పు దినం దాగలేవురా, ఓ సోదరా తీర్పు దినం దాగలేవురా, మారు మనసు మనిషికి మార్గం. చాలా బాగుంటుంది పాట. మారు మనసు మనిషికి మార్గం ఎక్కడికి? పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందంట. చాలా జాగ్రత్తగా వినాలి. మాకు అంతా తెలిసి బ్రదర్, ఈ మెసేజ్ ఆల్రెడీ వినేసాం అని అనుకోకుండా జాగ్రత్తగా వింటే అనేకమైనటువంటి అమూల్యమైన సత్యాలు మనం తోడుకుంటూ ముందుకు వెళ్దాం. కాబట్టి మార్పు లేనటువంటి వాడు ఎంత నేర్పరైనా సరే తీర్పులోనికి రాక తప్పదు. ఇది సత్యం. కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో నుంచే యాకోబు గారి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు గారి యొక్క జీవితంలో వచ్చిన మార్పులు,
మరి ఏ విధంగా మార్పులు వచ్చాయి, ఆయన జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించాయి, మారిన తర్వాత ఆయన మాట ఎలాగుంది అనేటువంటిది మనం ధ్యానం చేసుకుంటూ ఆయనలో ఉన్నటువంటి 7 లక్షణాలు, 7 ప్రాముఖ్యమైన విషయాలు నేను చూపిస్తాను. యాకోబుకి మాత్రమే అనుకోకండి, ఇవి ఆధ్యాత్మికమైనటువంటి ఎవరు మనం అంటాను, ఇజ్రాయేలు, హల్లెలూయా, అబ్రహాము సంతానం. కాబట్టి మనమంతా కూడా ఇజ్రాయేల్ అంటే యాకోబుకి చెందినటువంటి వారు. యాకోబు అంటే అబ్రహాము, ఇస్సాకు యాకోబు ఇట్లా వస్తుంది కదా. అబ్రహాము సంతానం అంటే పూర్వకాలంలో మనల్ని కూడా కుమారుడే అని అంటారనమాట. సో కాబట్టి మనం అబ్రహాముకు ముదు మనంలో ఏదైనా కానీ అబ్రహాం సంతానం లెక్కే వస్తామన్నమాట మనంతా కూడా. సో ఈ యొక్క మాటలు, ఈ యొక్క 7 విషయాలు కూడా మనకు కూడా సంబంధించినటువంటివే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 7 లేకుండా మీరు మారు మనసు పొందేసానంటే జాగ్రత్త. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమని అడుగుగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియులు గమనించాలి, ఏమన్నాడు, ఆశీర్వదించితేనే కానీ. ఇది ఎప్పుడు పలుకుతున్నాడు తెలుసా యాకోబు గారు? ఎటువంటి సందర్భంలో పలుకుతున్నాడు తెలుసా? అప్పటికి యాకోబు గారు 2 భార్యలు, 10 మంది పిల్లలు, వింటున్నారా? తర్వాత ఏమంటారు, గొర్రెలు, సంపద, పనివాళ్ళు, దాసదాసీలు అంతా ఉంది. ఆయన ఏమన్నాడు, ఆశీర్వాదం కావాలన్నాడు. అదేంటి మన దృష్టిలో ఆశీర్వాదం అంటే ఏంటి? బైకో, కారో, ఇల్లు, పొలమో, లేకపోతే ఇంకా ఇదే ఆశీర్వాదం అనుకుంటాం మనం అంతా కూడా. ఇది చాలా గమనించదగ్గ విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఆశీర్వాదం అంటే కేవలం మెటీరియల్ బ్లెస్సింగ్ మాత్రమే కాదు. ఎస్, మెటీరియల్ బ్లెస్సింగ్ కూడా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదమే. కానీ అవన్నీ ఉన్నాయి, ఆయన కూడా ఆశీర్వదించి అంటున్నాడు ఇక్కడ. ఎవరు? యాకోబు గారు. ఇక్కడ మనం గమనిద్దాం చాలా జాగ్రత్తగా. ఇంతవరకు యాకోబు పరిగెట్టినటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే, ఎలాగైనా సరే డెవలప్ అవ్వాలి, సాధించాలని, అంత సక్సెస్, మంచి బిజినెస్, లేకపోతే మంచి వ్యాపారమో, మంచి ఇల్లు, మంచి పొలం, ఇవన్నీ సంపాదించాలని ఆరాటం ప్రతి మనిషికి ఉంటుంది. ఎస్, అదంతా చేసేసాడు అన్నట్లు సక్సెస్ అయిపోయాడు, కానీ సంతృప్తి లేదు. సక్సెస్ అయ్యాడు కానీ సంతృప్తి లేదు యాకోబు గారికి. ఎందుకని ఆయన చూసినట్లయితే ఇక్కడ మనం గమనించాలి, ఇంతవరకు ఆయన పరుగులు తీసింది, ప్రయాసపడ్డదంతా ఏంటంటే భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల వెంట పరుగు పెట్టాడు ఆయన. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పర సంబంధం, భూ సంబంధమైనటువంటివి అక్కడ ఎప్పటికీ భూ సంబంధమైన కానీ ఉండిపోతే పరలోక రాజ్యం వెళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఆశ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు అడుగుతూ ఉన్నాడు దేవుణ్ణి అడిగేటువంటి ఆశీర్వాదం ఈ లోకంలో భార్య కావాలో, ఉద్యోగం కావాలో, ఈ ఆశీర్వాదం కాదు యాకోబు అడుగుతున్నటువంటిది. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు చూస్తున్నాడు. అంటే ఈ ఆశీర్వాదం లేకుండా లేదు, ఈ ఆశీర్వాదం ఉంది, ఈ ఆశీర్వాదం అవసరమే. ఇప్పుడు నీకు ఆరోగ్యం లేదు, లేకపోతే నాకు కోల్డ్ కాఫ్ చేసేసి నాకు స్వరం రావట్లేదు అంటే నేను వాక్యం చెప్తే తింటారు, మీరు వెళ్ళలేరు. సో కాబట్టి ఏంటిది? హెల్త్, ఆరోగ్యం ఉండాలి, బాడీ ఫిట్గా ఉండాలి, నేను స్టిఫ్గా ఉండాలి, నిలబడగలగాలి. నాకు కాళ్ళు లాగేసి, నొప్పులు వచ్చేసి, బ్యాక్ పెయిన్ వచ్చి ఇవన్నీ వస్తుంటే నేను చెప్పగలుగుతానా? సో కాబట్టి ఫిజికల్గా కూడా మనం కలిగి ఉండాలి. చాలామంది పరసంబంధం ఎందుకు కావాలి, పరసంబంధం నో, రెండూ ఉండాలి. ఆత్మలో ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు కానీ 5 అడుగులే ఉన్నారనుకోండి, సంతోషిస్తారా? మీ పిల్లలు చాలా తెలివైనటువంటి వారు కానీ చేతులు కాళ్ళు సరిగ్గా ఇష్టపడతారా? నో. అందరికంటే ఏం చేయాలి? ఎదుగుదల ఉండాలి. అందుకని చూడండి, బాలుడైన సమయాలు దేవుని దయలోను మనుషుల దయలోను దినదినము వర్ధిల్చుండెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని దయలోను మనుషుల దయలోను దినదినము వర్ధిల్చుండెను. కాబట్టి నీకు ఏది ఉండాలి? దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. ఏదేమైతే నాకు ఎందుకంటే దేవుడి దయ అంటే చాలు. కొంచెం ఆలోచించి మాట్లాడండి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఆశీర్వాదాలు పర సంబంధమైనవి, భూ సంబంధమైనవి రెండు ఉండాలి. ఈయనకి ఆల్రెడీ భూ సంబంధమైన ఆశీర్వాదాలన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి, ఇంకా వాటికి అవసరం లేదు. కానీ అక్కడితో ఆగిపోతారు చాలామంది, అయిపోయింది అనుకుంటారు. నో, అవ్వలేదు. అస్సలైన ఆశీర్వాదం కొరకు ఇప్పుడు వచ్చాడు ఆయన. కాబట్టి ఇక్కడ పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు అడుగుతున్నాడు. పొందేంత వరకు కూడా పట్టుదలతోటి ఆయన ఏం చేశాడు? ప్రార్థిస్తున్నాడు, గోజాడుతున్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. ఇది పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు ఎంత పోరాడుతున్నారో చాలామంది అడుగుతారు, వదిలేస్తారు. నైట్ మోకరించాడు, తెల్లవారుతున్నా కూడా దేవుడు దూత వదిలేసే అంటున్నా కానీ విడిచిపెడతలేదు. అది కానీ మనం ఏం చేస్తాం? దేవుడు ఎదురు చూస్తున్నా సరే మనం మాత్రం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది గమనించాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆశీర్వాదం పొందేంత వరకు నా భర్త మారాలి 10 రోజులు ప్రార్థన చేసి వదిలేస్తారు, నా బిడ్డలు మారాలి 10 రోజులు ప్రార్థన చేస్తారు, వదిలేస్తారు. నో. అది మారేంత వరకు, పొందేంత వరకు ఏమైనా సరే
ఇది రావాల్సిందే, ఇది జరగవలసిందే, అది పట్టుదల అంటారు. హల్లెలూయా. అది ఏమంటారు, గోల్ రీచ్ అవ్వటం అంటారన్నమాట. అందరూ రన్నింగ్ ప్రారంభించారు, కానీ ఏం చేస్తారు, మధ్యలో కొంతమంది ఆగిపోతుంటారు. ఆగిపోయేవారుగా ఉండకూడదు సుమా, సాగిపోయేవారుగా ఉండాలి. ఇది జాగ్రత్తగా వినాలని నా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, భూ సంబంధిగా బహు ఘనత కలిగినటువంటి వ్యక్తిగా వీళ్ళు గమనించాలి. ఒకవేళ నువ్వు బ్రతికినా కానీ పారమార్థికమైనటువంటి దీవెన లేకపోయినట్లయితే యుగయుగాలు కూడా నష్టమే కలుగుతుంది. అంటే భూ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి, పర సంబంధమైన ఆశీర్వాదం లేకపోతే నష్టమే, ఉపయోగం లేదు. ధనవంతుడు లాజరు స్టోరీ చూస్తాం మనం. లాజర్కి భూ సంబంధమైనటువంటి పెద్ద ఏమీ లేవు. మరి ఆయన ఆలోచన ఏంటో నాకు తెలియదు, కానీ దేవుడిని అడిగి ఉంటే, లేకపోతే దేవుడు ఆ విషయంలో ఆశపడి ఉంటే ఖచ్చితంగా తృప్తిపరచబడేటువంటి వాడు. ఆయన ఏమనుకున్నాడు, ఆగురు కూడా ప్రార్థన చేస్తాడు, నాకు ఏమొద్దు ప్రభా ఎక్కువైతే అని చెప్పేసేసి. నేనైతే అలా ప్రార్థన చేయను. ఎక్కువైతే ఇంకొకరు పెడతాం. పేతురు గారు వాళ్ళ పిగిలిపోయింది, ఏం చేశాడు, వద్దు ప్రభా అన్ని చేపలు అన్నాడా, రండి పక్క బోటు కూడా రండి, ఈ బోటు కూడా రండి, రండి మీకు ఇస్తాను, హల్లెలూయా అన్నాడా లేదా? కాబట్టి ఎలాగ ఆలోచించాలంటే ఎస్ నాకు చాలు 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 అలా కాదు. ఇమ్మనాలి దేవుని ఎంతైనా సరే. రూపాయి కానుక ఇచ్చినా థ్యాంక్ యూ జీసస్, కోటి రూపాయలు కానుక ఇచ్చినా థ్యాంక్ యూ జీసస్. ఏది ఎంత చెట్టుకి అంత కాలంటారు కదా. కాబట్టి మనకి ఎంత ఉంటే దాన్ని బట్టి ఇంకా మనం మంచిగా చేయొచ్చు. కాబట్టి వద్దు అని అనకూడదు ఎప్పుడు కూడా, ఎంత ఇచ్చినా కూడా. కాబట్టి ఇక్కడ ఈయనేమన్నాడు, లాజరు గారు మరి ఎందుకునో ఏంటో తెలియదు, కానీ ఆయన పేదరికంలోనే అలాగనే చనిపోయాడు. కానీ శరీరానికి మాత్రమే పేదరికం. ఒకవేళ ఇది కూడా నువ్వు మంచిగా ఉండాలంటే ఉండొచ్చు, ఆశపడి దేవుణ్ణి అడిగి ఖచ్చితంగా అది చూడగలిగితేనే. నో నేను పడిపోతానేమో, లోకంలోకి వెళ్ళిపోతానేమో, నాకు భయం వేస్తుందంటే అడగొద్దు. అలాగే ఉండి కష్టాల్లో నష్టాల్లో అలా బ్రతికేసేసి ఆధ్యాత్మికంగా మాత్రం నువ్వు పరలోక రాజ్యం వెళ్ళొచ్చు ఈజీగా, ఏమీ కాదు అక్కడ. అదే చేశాడు లాజరు గారు. సో ఇక్కడ ధనవంతుడు చూసినట్లయితే ప్రియులారా గమనించాలి, ఈ భూ సంబంధిగా బహు ఘనత కలిగి బ్రతికినటువంటి వాడుగా కనిపిస్తున్నాడు ధనవంతుడు. కానీ పారమార్థికమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి దీవెన లేదు కాబట్టి యుగయుగాల నష్టం ఆయనకు వచ్చి పడింది, అక్కడ నరకంలోనికి పోయాడు. సరే మీకు అర్థమైంది కదా. ఇక్కడ యాకోబు ప్రార్థన మారింది. నెంబర్ 1 మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యాకోబు ప్రార్థన మారింది. ఎందుకు? గతంలో ఎలా చేశాడైనా అన్ని విధాలుగా నన్ను దీవించుదేవా, నన్ను ఆశీర్వదించు అన్నాడు. దేనికోసం? ఎలాగన్నాడంటే ఇవన్నీ కూడా ఈ విధంగా వాళ్ళ మాంగారి దగ్గరికి వెళ్ళి సరే ఇంకో 7 సంవత్సరాలు పని చేసేస్తాను, ఇది అలా, అదంతా కూడా అలాగా ఆ లోకానుసారమైనటువంటివి ఈ లోకానుసారమైనటువంటి వాటిని అడిగాడు. అప్పుడు వాటి కోసం ప్రార్థన. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పర సంబంధం ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ప్రార్థన మారింది. ఈరోజు నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట చాలా స్పష్టంగా వినాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. గతంలోకి ఇప్పటికీ మీరు మారు మనసు పొందారు, దేవుని స్వీకరించారు అంటే మొట్టమొదట చూసిన ఏంటంటే మీ ప్రార్థన మారాలి. గమనించారా? ప్రార్థన ప్రాణం వంటిది అంటండి. ప్రార్థన దేవునితో మాట్లాడేటువంటి ఒక కాన్వర్జేషన్ అనమాట. మనకు దేవునితో మాట్లాడేటువంటి విధానమే సరిగ్గా లేకపోతే అసలు దేన్ని ఎలా పొందుకుంటాం? ఒక షాప్కి వెళ్ళి నువ్వు మాట్లాడుతున్న వాడికి అర్థం అవ్వట్లేదు అనుకోండి, ఆడు ఏమిస్తాడు? ఏమి ఇవ్వలేడు కదా. ఇప్పుడు ప్రార్థన మారింది అంటండి. ఈరోజు మనందరి ప్రార్థన మారాలి. ఇంతవరకు ఏం చేస్తున్నాం? ఏసునామని అడుగుతున్నాము కాదు, అడగండి, ఆగిపోకండి అక్కడతోటి. అడిగి ఆగిపోవద్దు, ఒక అడుగు ముందుకేయండి. ఏమని అనాలి? మార్కు సువార్త 11:24 ప్రకారం మీరు ప్రార్థన చేయించినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొందియున్నామని నమ్ముడి. హల్లెలూయా. ఏం చేయాలంటండి? మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు అనుగ్రహించబడతాయి. ఇది సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అడిగినవన్నీ పొందియున్నామని నమ్ముడి, అప్పుడు మీకు అవి అనుగ్రహించబడతాయంట. అర్థమైపోయింది కదా మీకు అందరికీ కూడా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మీరు చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. యాకోబు మారిన మనిషిలో మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఈరోజు మీరు మారు మనసు పొందారు, నమ్మారు, బాప్తిసం పొందారు, అంతే కరెక్టే. కానీ మొట్టమొదట మీరు మార్చుకోవాల్సింది ఏం తెలుసా? ప్రార్థన. ఇది చాలామందికి నేను నెంబర్ ఆఫ్ కొన్ని వందల వేల సాక్ష్యాలు విన్నటువంటిది ఏంటంటే, మా ప్రార్థన మారిన తర్వాత, మా ఆలోచన మారిన తర్వాత, మేము అడగటం మానేసిన తర్వాత, మేము పొందుకుంటున్నామని చెప్పి పలికిన తర్వాత మైటీ మిరకల్స్, చాలా అద్భుతాలు జరుగుతూ వచ్చాయి. కాబట్టి మొట్టమొదటి మనం మార్చుకోవాల్సింది ఏం తెలుసా? ప్రార్థన. హల్లెలూయా. ఏం మార్చుకోవాలంటే ప్రార్థన మార్చుకోవాలి. ఎలాగా? అడుగుతున్నామని మానేసేసి అడిగిన తర్వాత ఏం చేయాలంటే పొందుకొని ఉన్నామని ముగించాలి. అడిగి ముగించడం కాదు, పొందుకుని ముగించాలి.
కాబట్టి ఇక్కడ యాకోబు ఏం చేస్తాడు? అడిగాడు ఆగిపోయాడా? లేదు, పొందుకునేంత వరకు సరే, పొందుకునేంత వరకు పోరాడాడు. కాబట్టి నువ్వేం చేయాలి? ప్రార్థనలో అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి, ఆమెన్. ఇక నుంచి ప్రార్థన విధానం మార్చుకోవాలన్నమాట. యేసుక్రీస్తు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి, ఆమెన్. నెంబర్ 1 ప్రార్థన మారిందంట. నెంబర్ 2 27 వచనం చూసినట్లయితే ఆయన నీ పేరేమని అడుగుతాడు, నా పేరు యాకోబు అని చెప్పాను. గమనించాలి. 28 వచనం అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ఇక్కడ ఏం మారిపోయింది? యాకోబా? కాదు, యాకోబు కాదు, నీ పేరు ఇజ్రాయేలు. పోరాడక ముందు మోకరించినప్పుడు అతని పేరు యాకోబు. అంటే అందరి చేత ఏమని పిలబడ్డాడు? యాకోబు అంటే మోసగాడని అర్థం. అందరి చేత మోసగాడని పిలబడ్డాడు. కానీ మోసగాడు కాదు, కానీ అందరూ మోసగాడు అని పిలిచారు. లోకమంతా నేను మోసగాడని పిలిచింది. ఎందుకంటే లోకానుసారం ఆశీర్వాదాల కొరకు తిరిగినంతసేపు లోకం నేను మోసగాడిగా చూసింది. ఇప్పుడు ఆత్మ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదం కొరకు నువ్వు చూస్తున్నావు కాబట్టి, పర సంబంధమైన ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడుతుంది కాబట్టి ఇక నుంచి నీ పేరు రాకుమారుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేల్ అంటే రాజకుమారుడు నువ్వు ఇక నుంచి. కాబట్టి మనలను మరి రాజైక యాజక సమూహంగా దేవుడు చేసి నూతన పేరు మనకు పెడతా ఉన్నాడు. మీరు రాజులని యాజక సమూహం. ఇంతవరకు మీరు లోకం మిమ్మల్ని పనికిరాని వారు, లోకం మిమ్మల్ని ద్వేషించింది, అసూయించింది, మోసగాళ్ళుగా చూసింది, పనికిరాని వాళ్ళుగా చూసింది ఏమో. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు మాట ఏంటి తెలుసా? నీవు ఎవరో తెలుసా? నువ్వు రాకుమారుడు. ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజున నువ్వు ఎలా జీవిస్తావు? రాకుమారుడు ఏం చేస్తాడు? భయపడతా జీవిస్తాడా? రాకుమారుడు ఏం చేస్తాడు? అప్పుల్లో జీవిస్తాడా? రాకుమారుడు ఏం చేస్తాడు? అనారోగ్యంతో జీవిస్తాడా? రాకుమారుడికి ఏం లోటు ఉంటుంది అసలేని? రాకుమారుడికి యుద్ధం చేయడం రాదా? రాకుమారుడు భయపడతాడా? హల్లెలూయా. రాకుమారుడు అంటే అన్ని హంగులు కలిగినటువంటి వాడుగా ఉంటాడు. యుద్ధ నైపుణ్యం కలిగి ఉంటాడు, ధైర్యం కలిగి ఉంటాడు, బలం కలిగి ఉంటాడు, సామర్థ్యం కలిగి ఉంటాడు. ఇంకా అన్నీ తెలుసు కదా మీకు రాకుమారుడు అంటే. ఆయనకి ఏ లోటు ఉండదు. కాబట్టి ఈరోజు దేవుడిని ఎలా పిలుస్తున్నా తెలుసా? రాకుమార్తెగా నేను పిలుస్తున్నాడు. ఈ సత్యం మీరంతా కూడా గ్రహించాలి, తెలుసుకోవాలని చెప్పి ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నెక్స్ట్ 3వదిగా మనం గమనించినట్లయితే ప్రియులారా, 31వ వచనం మనం చదివినట్లయితే అక్కడ అతడు పెనుయేలు నుంచి సాగిపోయినప్పుడు సూర్యోదయమైన అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. గమనించాలి. చూడండి, మంచి రిచ్ మ్యాన్. ఈ లోకానుసారంగా అన్నీ ఉన్నాయి, బలం ఉంది, శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, మంచిగా వచ్చాడు దేవుని సందులోకి. కానీ ఏమైందంటండి? తొడగూటు వసిలిందంట. ఎవరికి? యాకోబు గారికి. అప్పటి వరకు మంచిగా హుందాగా ఇలా నడిచినటువంటి వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? కుంటిదా నడుస్తున్నాడంట. ఇది గమనించాలి ప్రియులారా. ఒకప్పుడు మరి యాకోబు లోకానుసారంగా బ్రతికినప్పుడు లోకానికి బాగుగా కనిపించాడు. హల్లెలూయా. దేవుని దృష్టిలో కుంటివాడిగా కనిపించాడు. లోకం దృష్టిలో పరుగులు, లోకం దృష్టిలో 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు చేసేస్తాను నేను. చూసారా ఎంత బలం, ఎంత ఉరకలో. దేనికి ఏంటి? ఎవరి కోసం? ఒక అమ్మాయి కోసం. ఏదైనా ఎవరెస్ట్ ఎంత ఎత్తాను ఎక్కేస్తాను, పసిఫిక్లో ఎంత లోతైనా దూకేస్తాను అంటారు కదా. బాగిన ఓడిని నా పాట ఎక్కడో నేను కాలేజీ చదివేటప్పుడు ఏ ఊరు వెళ్ళినా, ఏ మూలలో వెళ్ళినా, ఏ సందులో వెళ్ళినా ఆ పాటని పడుతుండేది అన్నమాట. ఎందుకు ఎక్కేస్తాడు ఈయన ఎవరెస్ట్ అంటే? ఆవిడ కోసం అంట. ఆ పసిఫిక్ సముద్రం ఎంత లోతు, అంత లోతైనా దూకేస్తాడంట. అలాగే యాకోబు ఏం చేస్తున్నాడు? 7 కాదు 14 సంవత్సరాల నుంచి చేస్తాను. ఎవరి కోసం? ప్రేస్ కోసం, నేను ప్రేమించిన అమ్మాయి కోసం. 14 సంవత్సరాలు, క్షణం ఒక యుగము. ఇప్పుడు నువ్వు లేని జీవితం. నువ్వు ఉన్నట్లయితే 14 సంవత్సరాలు 14 సెకండ్లాగా అయిపోతుంది నాకు నీకోసం అనుకున్నాడు ఏంటో యాకోబు గారు. ఏం చేశాడు అంటేనే 14 సంవత్సరాలు కూడా అలా కళ్ళు మూసి కళ్ళు తెరుదురుగా అయిపోయినట్టు అయిపోయినాయి. ఎందుకంటే ఆవిడ ఉంది కదా ఎదురుగాను, ఆవిడ కోసం ఇంకా ఏదైనా చేసేస్తాడు ఆయన. కాబట్టి ఏం చేశాడు ఈయన? ఇది దేవుడి కోసం కాదు, ఎవరి కోసం కాదు, ఆవిడని పొందుకోవడం కోసం 14 సంవత్సరాలు మరి ఆయన కష్టపడ్డట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గమనించాలి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే లోకం దృష్టిలో రన్నింగ్, పరుగులు, దేని కావాలో దానికోసం పరుగులు తీస్తున్నాడు. దేవుని దృష్టిలో కుంటువాడు. 14 సంవత్సరాలు అలా చేస్తున్నాడు, కానీ ప్రార్థన ఎలా చేస్తున్నాడో తెలియదు. కానీ మనకి ఈ పరుగులు మాత్రం లోకానుసారంగా పరుగులు పెడతా ఉన్నాడు. లోకానుసారంగా చాలా లోకం దృష్టిలో మరి చాలా బాగుగా కనపడ్డాడు, దేవుని దృష్టిలో కుంటివాడిగా కనపడ్డాడు అప్పటి వరకు. కానీ ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు
రివర్స్ అయిందనమాట. లోకం దృష్టిలో కుంటుడైపోయాడు, నడలేకపోతున్నాడు. కానీ దేవుని దృష్టిలో మాత్రం ఎలా ఉన్నట్టండి, మంచివాడిగా కనపడ్డాడు, యోధుడిగా కనపడుతున్నాడు, పోరాడు, గెలిచాడు, విజయం. దేవునికి స్తోత్రం. ఇది గమనించాలని నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. నీ విశ్వాస యాత్రలో నీవు ఎలా నడుచుకోవాలో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. నీ యొక్క విశ్వాస జీవితంలో నువ్వు ఎలా నడుచుకోవాలో ఆయన నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి నడక విషయంలో ఆయన నడిపింపు లేనట్లయితే నష్టం చేసేటువంటి వారికి నువ్వు సోదరులు అవుతారు. గమనించాలి. నష్టం చేసేటువంటి వారి లిస్టులో నువ్వు కూడా చేరతావు, నష్టం పొందుకునే వారి లిస్టులో నువ్వు చేరతావు. కాబట్టి యాకోబులాగా ముందు నడక వేగవంతం, ఎక్కడ లోకంలో, దేవుళ్ళో కుంటుతాను. కానీ దేవుడి దగ్గరికి వచ్చి రివర్స్ చేశాడు, లోకానుసారంగా కుంటువాడిని చేశాడు, దైవికంగా బలవంతుడిని విజయంతో కూడినటువంటి వాడిగా చేశాడు. దేవునితో పోరాడి గెలిచావు అంటున్నాడు అక్కడ. గెలిచావు కానీ లోకంలో కుంటువాడు. దేవునిలో గెలిస్తే లోకంలో కుంటువాడు అవుతాడు, లోకంలో గెలిస్తే దేవునిలో కుంటువాడు అవుతాడు. హల్లెలూయా. వింటున్నారా? ఆత్మ శరీరం ఒకదానికొకటి పోరాటం చేస్తున్నాయంటే పౌలు గారు. నువ్వు దేన్ని పోషించావో అది పెరుగుతుంది. శరీరాన్ని పోషించావనుకో ఫుల్గా నిద్రపోతుంది. శరీరం 3:30 టక్ మనం కొడతాం అలారం. మొబైల్ అయితే ఆఫ్ చేస్తాం, ఇట్లాగా అంతే పక్కన పడేస్తాం, మంచిగా పడుకుంటాం. తెల్లారిలో ఏడైపోయిందా అంటే ఏం చేసావు? శరీరాన్ని గెలిచించావు, ఆత్మను నిద్రపుచ్చావు. శరీరాన్ని బలంగా చూపించావు, ఆత్మని కుంటుపరిచేసావు. కానీ ఎప్పుడైతే నువ్వు 3:30కి లేచి ప్రార్థన చేస్తున్నావో ఆత్మని బలపరిచావు, శరీరాన్ని కుంటుపరిచావు. నిద్ర కుంటుపడిపోయింది అక్కడ, నిద్ర భంగపడిపోయింది అక్కడ, నిద్ర లేకుండా పోయింది. హల్లెలూయా. అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి ప్రియులరా. జాగ్రత్తగా రాసుకోండి, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన వర్తమానం ఇదంతా కూడా. కాబట్టి ఈరోజు నువ్వు దేన్ని పోషిస్తున్నావో, దేన్ని బలపరుస్తున్నావో అది బలంగా ఉంటుంది. నువ్వు దేన్నైతే మరి నెగ్లెక్ట్ చేస్తున్నావో అది బలహీనపడుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేసి పడుకున్నావు అనుకో, శరీరం బలపడుతుంది మంచిగా. అమ్మో 8 గంటల నిద్ర ఉండాలి బ్రదర్, ఎస్ అని తెలిసి నీవు దేవుని సన్నిధిలో గడపాలి, దేవునికి సమయం అని తెలీదా? నువ్వు అన్నది కరెక్ట్, 8 గంటల నిద్ర ఉండాలి, ఇవన్నీ తెలిసినటువంటి వ్యక్తివి. మరి దేవుని సన్నిధిలో గడపాలి, దేవునికి సమయం ఇవ్వాలి, దేవునితో ఉండాలి, ప్రార్థన చేయాలి, ఈ విషయం తెలీదా? ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో గడపాలి, లేచిన మొట్టమొదటి గంట దేవునితో ఉండాలి అనేటువంటి విషయం మీకు తెలీదా? అది మాత్రం మనకి గుర్తుంటుంది బాగాను. కానీ దేవుని సన్నిధిలో గడిపేటువంటి విషయం మర్చిపోతున్నాం. సరే, జాగ్రత్తగా ఉన్నాను ప్రియులారా. ఇక్కడ యాకోబు నడక మారిందంటండి. నెంబర్ 1 యాకోబు గారి ప్రార్థన విధానం మారిపోయింది. నెంబర్ 2 పేరు మారిపోయింది. నెంబర్ 3 నడక మారింది. హల్లెలూయా. ఇంకో 4 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 33వ అధ్యాయం 3వ వచనం మనం చూసినట్లయితే, తాను వారి ముందర వెలుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ యాకోబు గారి యొక్క ఏం మారిపోయిందంట? మనస్సు మారింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగా? యాటిట్యూడ్ మారిపోయింది, మనస్సు మారిపోయింది. అంతకు ముందంతా కూడా ఆయన ఏం చేశాడు? గతంలో చూసినట్లయితేని దీవెనలు దొంగిలించి మరి సహోదరునికి చావు దెబ్బ కొట్టినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆయన దొంగిలించలేదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు సలహా ఇచ్చారు, రే ఇలా చేరంటే ఆయన మరి లాభం అలుగుతుంది అనుకోండి, ఏంటో తెలియదు. వాళ్ళ అమ్మకు వీడియోని చూపించేశాడు, వాళ్ళ అమ్మ చెప్పినట్టే చేసేసాడు అంతాను. జాగ్రత్తగా ఉంటున్నారా? అది దొంగతనం కాదు, కానీ తల్లి మాట చెప్పినట్టుగా చేశాడు. ఏదైనా పొరపాటే. వింటున్నారా? కానీ ఆయన ఏమో మోసం చేయలేదు, కావాలని ఏమీ చేయలేదు, ఆయన ఉద్దేశపూర్వకంగా ఏం చేయలేదు, వాళ్ళ అమ్మ చెప్తే చేశాడు. సరే, ఇక్కడ మనం విషయం గమనిద్దాం ప్రియులారా. ఇక్కడ అప్పుడేమో అన్నకు రావాల్సిన దీవెనలకి పొందుకోవడానికి ముందుకు పరుగులు తీసేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అట్లా కాదు, సాగిలి పడుతున్నాడు. 7 మార్లు సాగిలి పడుతున్నాడు. అప్పుడేమో చిన్నవాడు ఏమి లేని స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు చూసినట్లయితే అంత డెవలప్డ్, అంత సెటిల్మెంటు, సైన్యము, బలము, ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పుడు సాగిలి పడుతున్నాడు. హల్లెలూయా. ఏమీ లేనప్పుడే ఏం చేశాడు? ఆ విధంగా ప్రవర్తించాడు. కానీ ఇప్పుడు అన్నీ ఉన్నాయి, అన్నిటితో పాటు దేవుని ఆశీర్వాదాన్ని కూడా కలిగినాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సాగిలి పడుతున్నాడు 7 మార్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సాగిలి పడుతున్నాడు. దీనత్వం అనేటువంటిది ఒక దైవికమైనటువంటి దీనుసు అన్నమాట. దీనత్వం, వినయ మనసుకులు ధన్యులు, వారి ఘనతను స్వతంత్రించుకుంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. 1 పేతురు 5:6 చూసినట్లయితే, తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయ్యుండుడి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులయ్యుండుట హెచ్చింపుకు ముందు గుర్తు అన్నమాట. ఇది గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ
ఇక్కడ హెచ్చులు పెచ్చులు, హెచ్చులు పెచ్చులు. కాబట్టి హెచ్చులు లేకుండా అచ్చం ఏసులాగా ఉండటం మరి చాలా ఆశీర్వాదకరం అన్నమాట. మనం హెచ్చింపులు ఏమీ లేకుండా యేసుక్రీస్తు ప్రభువులా ఉండటమే ఆశీర్వాదకరం. కాబట్టి ఇక్కడ యాకోబు మనసు మారింది. 4 విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. మిగిలినటువంటి 3 విషయాలు కూడా మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్ళిపోదాం. 33వ అధ్యాయం 5వ వచనం మనం చదివినట్లయితే, యాషావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. మనసు మారింది అన్నదాన్ని చూసిన ఏంటంటే మాట మారుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అనమాట. వింటున్నారా ప్రియులారు? కాబట్టి ఇక్కడ ఏమన్నాడు, మనసు మారింది కాబట్టి మాట కూడా మారిపోయింది. 5వ పాయింట్ ఏంటంటే యాకోబు మాట మారింది. ఇక్కడ ఎలా మారిందో చూద్దాం మనం. మనస్సు మారితే మాట కూడా మారుతుంది కదా. ఏమన్నాడు, నీ సేవకుడు అంటూ తను ఏం చేస్తున్నాడు, అన్నతో చెప్పుకుంటున్నాడు. నీ సేవకుడు ఏంటంటే ఈయనకే యాకోబు గారికి ఎంతోమంది సేవకులు అంత ఉంటే ఈయన మాట ఎలాగుందంటే నీ సేవకుడు. హల్లెలూయా. సర్వెంటు, నీ సర్వెంటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి మాటను ఇక్కడ సెలవిస్తున్నాడు. చూసారు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అనమాట. ఇంగ్లీష్లో సర్వెంట్ అని ఉంది. బా, మీ సర్వెంట్ రాలేదా ఈరోజు? మా సర్వెంట్ రాలేదండి, చాలా ఇబ్బంది అయిపోయింది. వంట చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఇల్లు తుడుచుకోవటం. చూసారా సర్వెంట్. కానీ అది అంటున్నాడు ఈయన యాకోబు గారు, అన్నాడు నీ సర్వెంట్ నేను. ఎంత తగ్గింపు వచ్చింది చూసారు ప్రియులారా. మనకు ఉద్యోగం కావాలని ప్రేర్ చేయమంటాం. ఉద్యోగం వచ్చాక మళ్ళీ అడ్రస్ ఉండరు. తగ్గింపు ఎక్కడ? దేవుని సన్నిధికి తగ్గింపు అనుకుంటారు. దేవుని సన్నిధికి రావడం తగ్గించేస్తారు. ఆదివారం రావడం తగ్గించేస్తారు. ఆన్లైన్లోకి రావడం తగ్గించేస్తారు. అది కాదు తగ్గింపు అంటేనే, ఇది తగ్గింపు అంటేనే. అన్నీ ఉన్నా కూడా పక్కన పడేసి నేను నీ పని ఉండరా అన్నయ్య, తెలుసు తెలియకప్పుడు అలా చేశాను, కానీ నేను మాత్రం ఇప్పుడు నీ సర్వెంట్ని నీ సేవకుడికి ఇచ్చాడు దేవుడు పిల్లలు. చూసారా ఎంత బాగున్నది ఇక్కడ. గుర్రానికి కళ్ళు, ఓడకు చుక్కాని. మరి మనిషికి విలువ చలువ ఉండాలంటే మరి మాటలో మాదిరి ఉండాలన్నమాట. గమనించాలి. మనిషికి ఏంటంటే విలువ చలువ, ఏదో మీ చలువ వల్ల బాగున్నామండి అంటారు కదా. కాబట్టి ఈ విలువ చలువ రావాలంటే ఏం చేయాలంట? మాటలో మాదిరి ఉండాలి. కాబట్టి ఇక్కడ యాకోబు మాట మారింది. నీ సేవకునికి, గమనించాలి, దేవుడిచ్చినటువంటి పిల్లలు అంటున్నాడు. ఇక్కడ ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు చూడండి. వీరు దేవుడు నీ సేవకుడికి దయచేసిన పిల్లలు. నీ సేవకుడు, వండర్ఫుల్. దేవునికి మహిమ కలిగింది కాక. నీ సేవకుడు, చాలా అద్భుతమైన మాట అది, సింపుల్గా సర్వెంట్. సో ఇక్కడ 5వ విషయం ఏంటంటే యాకోబు గారి మాట మారింది. 6వ విషయం మనం చూసినట్లయితే 10వ వచనం మనం చూద్దాం. ఆదికాండం 33:10లో చూసినట్లయితే, అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము. దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచి తిని. దేవుని ముఖం చూసినట్టు నీ ముఖం చూస్తున్నాను. అంతవరకేంటి, అమ్మో శత్రు మన చంపేస్తాడు, మోకరించి ప్రార్థించక ముందు ఆ నైట్ ముందు వరకేంటి, అమ్మో ఆడెక్కడో చేస్తాడు, నన్ను చంపేస్తాడు, నా మీద పడిపోతాడు, నన్ను నా ప్రాణాలు తీసేస్తాడు అని ఒక శత్రువులా చూశాడు. గమనించాలి. ఇప్పుడు ఏం మారింది? చూపు మారింది. చూపండి, ఈ చూపు కాదు, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మానుసారమైనట్టుగా మారు మనసు పొందామో మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. మనుషుల్లో ఉన్నటువంటి మంచి లక్షణాలను చూడగలుగుతాం మనం. అంతవరకు ఏమన్నాడు? శత్రువు. కానీ ఇప్పుడే దేవుడు, అసలు దేవుడిని చూసేస్తున్నా నిన్ను అంటున్నాడు. అంతవరకు ఏంటి? నిన్నులో నా చావును చూస్తున్నాను, నీలోను నా ఏమంటుందో మరణదూతలా కనపడేటప్పుడు ఇప్పుడు ఏమన్నాడు? నా యొక్క యేసయ్యను చూస్తున్నాను, దేవుని చూస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు శత్రువుగా చూసినటువంటి వాడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? యాసావు ముఖంలో దేవుని చూడగలుగుతున్నాడు. ప్రియులు గమనించాలి. జీవితానికి కేంద్రం హృదయం అన్నమాట. హృదయం నిండిందని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఈ యొక్క హృదయంలో కలిగేటువంటి మార్పును బట్టి చూపు అనేటువంటిది ఉంటుంది. జీవితానికి కేంద్రం హృదయం. ఈ హృదయం దాన్ని బట్టి నోటు మాట్లాడుతుంది. హృదయాన్ని బట్టే నీ చూపు కూడా ఉంటుంది అనమాట. నీ హృదయంలో ఎటువంటి తలంపులోనే అటువంటి చూపు చూడగలుగుతావు. నీ హృదయంలో ఎటువంటి ఆలోచనలోనే అటువంటి చూపేతోటే మనుషులను చూడగలుగుతావు. కాబట్టి ఏది
ప్రియులు గమనించారు, నీది ఏ చూపో అదే నీ హృదయంలో ఉంటుందన్నమాట. నీది ఏ చూపో అదే నీ హృదయంలో ఉంటుంది. ఇది చాలా గమనించదగ్గ విషయం. సో ఇక్కడ మనకి 6 పాయింట్లు అయిపోయి. యాకోబు ఫస్ట్ ఏం మారిందంటే ప్రార్థన మారింది, 2 పేరు మారింది, 3 నరక మారింది, 4 మనస్సు మారింది, 5వది ఏం మారింది, మాట మారింది, 6వది చూపు మారింది, 7వది ఏంటంటే యాకోబు గారు బ్రతుకే మారిపోయిందంట. ఎందుకు అనేది మనం చూద్దాం. ఈ 33వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్టయితే అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఏల్ ఎలోహేయి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏం చేశాడు, ఇప్పుడు ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టాక ఏం చేయాలి, ఆరాధన చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఏం చేశాడు, అంతవరకు అది ఇది అన్నీ పడినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు, బలిపీఠం కట్టి ఆరాధన వీరునిగా మారిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్నిటికంటే ముఖ్యం మనకు ఆరాధనే, స్తుతే, దేవుని మహింపరచడమే, దేవుని గణపరచడమే. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇది సింపుల్ సూత్రం మీకు చెప్తాను, ఒక సింపుల్ సూత్రం మీకు చెప్తాను. నన్ను కనపరచువారిని నేను కనపరుస్తానని దేవుడు అంటున్నాడు. అంటే ఎవరిని ఎక్కువగా పొగుడుతామో వాళ్ళ ఫలితాన్ని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దేవుని పొగుడుతూ ఉన్నాం, దేవుని గొప్పవాడు అంటూ ఉన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా దేవుడు మనకు కనపరుస్తాడు. లేదు నాకు చాలా అప్పు ఉంది, గొప్ప అప్పు ఉందంటే ఏం చేస్తుంది, అప్పు నిన్ను కనపరుస్తుంది. ఎలాగా, అప్పులతోటి ముంచేస్తుంటుంది అన్నమాట. అప్పు అంటే అప్పు దినదిన పెరిగిపోతుంది. ఎందుకని, నువ్వు అప్పు గురించే మాట్లాడతావు, అప్పునే కనపరుస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు అప్పులు కనపరిస్తే అప్పు నిన్ను కనపరుస్తుంది అప్పులతోటి. దేవుడు నువ్వు కనపరిస్తే దేవుడు నిన్ను కనపరుస్తాడు. అరే దేవుడు గొప్పవాడు కాబట్టి నేను గొప్పవాడిగా చేస్తాడు. నన్ను కనపరచువని నేను కనపరుస్తాను అన్నాడు. సో ఇక్కడ ఏమైందంటండి, బలిపీఠం కట్టాడు అంటే ఆరాధన వీరిగా మారిపోయాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటండి, ఉన్నతమైన వ్యక్తిగా మార్చేశాడు. కాబట్టి అన్నిటికంటే ముఖ్యం మనకు ఆరాధన. కాబట్టి ఆరాధనకి బ్రతుకి కూడా చాలా దగ్గర సంబంధం ఉంది, చాలా మెయిన్ సంబంధం ఉన్నదన్నమాట. హల్లెలూయా. కాబట్టి దావీదు జీవితం చూసినట్లయితే ఆనాటి తరానికి ఒక ఆశీర్వాదం అయ్యిందంటే, దావీదు గారి యొక్క జీవితం ఆనాటి తరానికి అంతటికి కూడా ఆశీర్వాదం అయ్యిందంటే కారణం ఏంటనుకుంటున్నాడు, అతడు ఆరాధన వీరునిగా జీవించాడు కాబట్టి. ఆరాధన వీరుగా జీవించాడు కాబట్టి 66 యుద్ధాలు చేసిన ప్రతి యుద్ధంలో విజయం సాధించాడు, ప్రతి యుద్ధాన్ని జయించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి యుద్ధాన్ని జయించగలిగాడు. కారణం ఏంటి తెలుసా, ఆరాధన వీరుడు కాబట్టి. ఎన్ని సమస్యలు వచ్చినా, సొంత కొడుకే ఎదురు తిరిగినా, రాజ్యం కోల్పోయి ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా చివరికి మాత్రం రాజుగానే మరణించాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ప్రియులారా, దేవుని వైపు తిరగండి. బ్రతుకంతా కూడా మరి పాపముతో కుళ్ళు కంపు కొడుతున్నటువంటి సమరయ స్త్రీ మీకు గుర్తుందా, 5 భర్తలు. ఆమె అటువంటి స్త్రీ ఎప్పుడైతే బావి దగ్గరకు వచ్చిందో, యేసయ్యని కలుసుకున్నదో ఏం జరిగింది, బ్రతుకు భాగ్యమైపోయింది. బ్రతుకంతా కూడా భాగ్యమైపోయింది, బ్రతుకు మారిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య దగ్గరకు వచ్చింది అనమాట. మీకు అందరికీ తెలుసా స్టోరీ. వచ్చింది, యేసయ్యతో మాట్లాడండి, యేసయ్య ఆమెతో మాట్లాడాడు. వ్యభిచారి కాస్త ఏమైపోయింది, సువార్తికురాలు అయిపోయింది, పాస్టర్ అమ్మగారు అయిపోయింది. రారండి జనులారా, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వానిని చూశానండి, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, ప్రకటింతునయ్యా నీదు సువార్తను యేసయ్యా, ప్రతి చోట నీదు సువార్త అంటూ పరుగులు తీసింది. సమరయ గ్రామానికి వెళ్ళింది. ప్రకటింతునయ్యా నీదు సువార్తను యేసయ్యా, ప్రతి చోట నీదు సువార్త. రారండి జనులరా, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూశాను, అతడే మెస్సయ్య, రండి రండి అని చెప్పి ఊరును పోగొచ్చుకొచ్చింది. హల్లెలూయా. అదండి, బ్రతుకు మారింది. అక్కడితో ఆగిపోలేదు, అనేక బ్రతుకులు మారటానికి కారకురాలైంది. ఈరోజు చాలామంది చేసేది అనమాట, దీవించబడతారు, రక్షణ పొందుతారు, మంచిదే, అక్కడ ఆగిపోతారు. నో, వెళ్ళండి, అనేక మందిని ప్రభావితం చేయండి. సమరయ స్త్రీ చూడండి, అప్పటి వరకు 5 భర్తలతో వ్యభిచారంతో జస్ట్ ఒక సెకండ్లో సువార్తికురాలు అయిపోయింది.
మారినట్టునే ప్రారంభించింది. ఈ రోజున బాతికి 50 సంవత్సరాలు అయిపోతుంది, బాప్తిస్తాలు ఉంది, రక్షణలు పొంది అన్నీ చేసేసి చర్చిలకు వెళ్తారు, వాక్యం తెలిసి ఈ చేపల నుంచి చేస్తారు, బైబిల్ అన్నీ తెలుసు. కనీసం ఒక్కరికి సువార్త చెప్పరు, కనీసం ఒక్కరిని దేవుని సందికి రమ్మని చెప్పరు, కనీసం ఈ వర్తమానం వినండి అని ఒక్కరికి ఈ ఈ మెసేజ్ కూడా పంపరు, ఒకరిని ఎంకరేజ్ చేయరు. ఇలా 3:30 ప్రేయర్లో ఉండండి, లేకపోతే ఇట్లా అసలు ఎవరిని ఎంకరేజ్ చేయరు. సీక్రెట్గా వస్తారు, పైగాను కామెంట్ పెట్టరు, ఏం చెప్పరు, అసలు ఒక సాక్ష్యం చెప్పరు, ఏం చెప్పరు, ఎవరికి తెలియకుండా అలాగ వచ్చేసేసి ఎలాగో అని ఈ అప్పు నుంచి బయటపడతా ఉంటే 3:30 ఉంటేను, లేకపోతే ఈ సమస్య నుంచి బయటపడతా ఉంటే అలాగే ఇది అలా ప్రియులు గమనించాలి. స్వార్థపూర్వకంగా సెల్ఫిష్గా జీవించకండి. సమరయ స్త్రీని చూసి నేర్చుకోవాలి మనం. బ్రతుకు మారిందంటే అదనమాట, భాగ్యవంతం అయిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నీ బతుకు ఎలా ఉన్నది? బాధపడతారేమో. హల్లెలూయా. ప్రభుతో పొందు పారవశ్యం కలిగిస్తుంది ప్రియులరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధునిగా ధరంలో నిన్ను నిలబెడుతుంది. నీతి స్వరూపుని నిత్యరాజ్యానికి నిన్ను వారసుని చేస్తుంది. కాబట్టి మారిన మనసుకు ఉండేటువంటి ఈ యొక్క 7 లక్షణాలు, ఈ యొక్క 7 విషయాలు మరి మీలో ఉన్నాయో లేదో మీరు పరిశీలన చేసుకోవాలి. ప్రభు కొరకు జీవించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. బలపరచబడ్డారా? ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకున్నారా? మరి విన్నటువంటి వాక్యాన్ని అంతా కూడా మరి అర్థం చేసుకోగలిగారా? ఎస్, నాలో ప్రార్థన విధానం మార్చుకోవాలి. ఎంతగానో అడుగుతున్నాను, చేయదేవా అని అడుగుతున్నాను. నో, ఆల్రెడీ చేసేసాడు దేవుడు. కాబట్టి దాన్ని నేను అనుభవిస్తాను. ఈరోజు నేను అడగటం మానేస్తాను, అనుభవిస్తాను. కాబట్టి 7 లక్షణాలు ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకరిని చేసేయా, నిజమే దేవా, ఇదిగో యాకోబు జీవితం మారిందనడానికి ఎన్ని నిదర్శనాలు, ఎన్ని విషయాలు మాకు చూపించావు. మరి అటువంటి స్థితిలో మేము ఉన్నామో లేదో ఈరోజు మాకు తెలియజేసావు. ఇక నుంచి అయినా సరే మా జీవితాలను మార్చుకుని ఈ యొక్క 7 లక్షణాలు కలిగి ఆరాధించేటువంటి వారుగా, ఆరాధన మా జీవితానికి కేంద్రంగా ఉండటానికి, నేను స్తుతించేవారుగా, నేను మహింపరిచేవారుగా ఉండటానికి కృప చూపించండి. ఈ యొక్క వర్తమానం ద్వారా మా జీవితంలో పైన మార్పులు తీసుకొచ్చినందుకు వందనాలు, మా ఆలోచన మార్చినందుకు వందనాలు, మా పరిస్థితులు మార్చినందుకు వందనాలు, మా జీవితాలు నీకు యోగ్యమైనటువంటి వాటిగా చేసినందుకు వందనాలు. దేవా, ఏ సాతాను శక్తులు మా మీద పని చేయకుండా నీ కొరకు రోషం కలిగి, పౌరుషం కలిగి దీవించబడినటువంటి వారుగా మాత్రమే కాకుండా అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందిని ప్రభావితం చేసేటువంటి వారుగా ఉండటానికి కృప చూపిస్తున్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని నమ్మ పరమ తండ్రి. ఆమెన్.